ఫ్రెండ్స్, ట్రెండింగ్ మీడియాస్ కి నేను మా స్మైలీ వెల్కమ్ చెప్తున్నాం. ఎక్కడికి స్మైలీ తయారయ్యావు? వెళ్తున్నాం. మనం అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఓన్లీ నేను మమ్మీనే వెళ్తున్నాము. డాడీ అయితే రావట్లేదు. డాడీ ఆల్రెడీ ఆఫీస్ లో ఉన్నాడు. డాడీకి ఎందుకు రావట్లేదు అని అడగచ్చు. డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ ఎండ్ అనమాట. ఈ బ్యాంకింగ్ వాళ్ళకి అందరికి మంత్ ఎండ్ అంటే ఓ కదా, అందులో మార్చ్ ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. సో అందుకని చాలా బిజీ. అండ్ మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే ఏంటిదో చెప్పు మమ్మీ. ముంబై టు పటాయా, బ్యాంకాక్ వెళ్తున్నాము. మనం అయితే బ్యాంకాక్ లో ఉన్న బ్యాంకాక్ థాయిలాండ్ లో ఉన్న పటాయాకి అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ డాడీ పటాయా చూసేసారు. వేరే ఆఫీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ట్రిప్ కి. సో మేమిద్దరం వెళ్ళలేకపోయాము, పాపం చిన్న పిల్లలం అప్పుడు. సో ఇప్పుడైతే మేము ఎదిగిపోయాం కాబట్టి మనకు కూడా హాలిడేస్ ఉన్నాయి, మనం కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే మేము బుక్ చేసుకొని ట్రిప్కి వెళ్ళిపోతున్నాము. అయితే ఈ వీడియో మొత్తం కూడా ముంబై టు పటాయా మేము హోటల్కి రీచ్ అయ్యే వరకు మొత్తం ట్రావెల్ బ్లాగ్ ఉంటుంది అనమాట. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. కమాన్ ఫ్రెండ్. అదిగో స్టార్ట్ అయిపోయాము. లిఫ్ట్లోకి అయితే వచ్చేసాము ఇంటి దగ్గర. ఇప్పుడే స్మైలీ అయితే క్యాబ్ బుక్ చేసింది. స్మైలీ ఎస్, మనం అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వచ్చేసారు. సో కిందకి వెళ్ళిపోతున్నాం. పదండి. మేమైతే ఇద్దరమే ఇంటి నుంచి క్యాబ్ తీసుకొని ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. అంటే రమేష్ గారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, ఇంకా మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మార్చ్ కదా, ఇది కరెక్ట్గా మార్చి 27th ఈవినింగ్ మేము 7 o'clock తర్వాత ఇంటి నుంచి బయలుదేరాము. మాకు మిడ్ నైట్ 28th ఎర్లీ మార్నింగ్ 12:45కి ఫ్లైట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే మేము ముందైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. అండ్ ముంబైలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1.5 hour పడుతుంది ఆ టైంలో. ఇవి అందుకని ఇంకెందుకు టెన్షన్ అని ముందే వచ్చేసామన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎంట్రీ దగ్గర అయితే చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా బ్యాగేజ్ అది కూడా ఇచ్చేసిన తర్వాత ఇద్దరము ఫ్రీ అయ్యి చాలా వీడియోస్ ఫొటోస్ దిగాము. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, షాపింగ్ అయితే ఫుల్ ఉంది. ఏమీ కొనుక్కోలేదు కానీ అలా మంచిగా తిరిగి చాలా టైంపాస్ చేసాము. ఎంతో హ్యాపీగా ఉన్నాం అనమాట ఇద్దరము. ఇంకా 10 o'clock అలా అయి ఉంటుందేమో, 10 దాటిపోయిందిలేండి. ఆ టైంలో ఇంక ఇద్దరికి ఆకలింది. ఇంటి దగ్గర అయితే ఇంకా స్మైలీకి 6 వరకు ఆఫీసే ఉంది ఆ రోజు. తర్వాతనే తను వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా 7 కల్లా మళ్ళీ బయలుదేరామన్నమాట. అందుకని ఇంటి దగ్గర తినడానికి కూడా మాకు టైం లేదు. నాకేమో సర్దటమే సరిపోయింది. ఇంకా రమేష్ గారికి కూడా 3 days నెక్స్ట్ 3-4 daysకి కూరలు అన్నీ కూడా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేదంతా సరిపోయిందనమాట. అందుకనే ఇంకా ఇద్దరం అక్కడ ఏం తినలేదు. ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఇక్కడే స్టార్ట్ చేసేసాము తినటము. ఫ్లైట్లో ఇస్తారన్నారు కానీ వాళ్ళు ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ 3-4 అలా ఇస్తారు. ఇంకా అప్పటి వరకు మనం ఉండలేం కదా, అందుకనే ఇక్కడికైతే వచ్చేసి తింటూ ఉన్నాం అనమాట. పక్కకే ఉన్నా, పక్కకెళ్ళాడుకో. ఏంటమ్మా పక్కకెళ్ళాడుకో? పక్కకెళ్ళాడుకోవాలా? ఎస్కలేటర్ మీద పోతా ఉన్నాం. స్మైలీ వచ్చేసాం ఎయిర్పోర్ట్లోకి. అయితే టైం పాస్ కూడా చేస్తున్నాం. మాది ఆల్రెడీ వెనకనే వెళ్ళింది గేట్. అయినా కూడా స్టోరీ చెప్పాలి. ఒకటి మర్చిపోయామండి, ఇద్దరం ఈ వీడియో తీసుకునే గోల ఇంకా లాస్ట్ మినిట్ రెడీ అవుతున్నాం అనమాట. నేను ఆఫీస్ నుంచి లేట్గా కట్ చేశాను అనమాట. అందుకని లాస్ట్ మినిట్లో అంత బిజీ అయిపోయి మేము ఒకటి పిల్లో ఇంట్లోనే మర్చిపోయాము. అలా మేము బ్యాగింగ్ లో ఎంత ఇదిగా చెప్పాము, 2 తీసుకెళ్తున్నాం అని తీసుకెళ్ళడమే మర్చిపోయాము. అయిపోయింది, దిష్టి అక్కడికే పోయింది. సో ఇంకొకటి కొన్నామని ఎయిర్పోర్ట్ కి వచ్చాము. అసలు ఇంకా డబుల్ ట్రిపుల్ ఎంతో ప్రైజెస్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, బాగా ఇక్కడ ఇంకా కొనట్లేదు. చూద్దాం బ్యాంకాక్ లో ఏదైనా తక్కువలో దొరుకుతుంది. ఇంకా వద్దులే, వెళ్ళేటప్పుడు అలవాటు అయితే వచ్చేటప్పుడు కూడా అంతే అలవాటు. సరే నేను తీసుకుంటా, నువ్వు అట్లా పడుకో. సరే పడుకుంటా, ఓకేనా? పద. హలో ఫ్రెండ్స్, మనమైతే టికెట్ కట్ చెప్పించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వీఆర్ వాకింగ్ టు ద ఫ్లైట్ అనమాట. ఫైనలీ అమ్మ పడేదాన్ని పడుతుంది కూడా. ఫ్లైట్ ఎక్కకముందే పడిపోతుంది. ఇంకా బ్యాంకాక్ వెళ్ళాక ఇంక అంతే, నేను ఇంక అంబులెన్స్లో రిటర్న్ తీసుకురావాలి. నేనైతే చెప్పాను ఫ్రెండ్స్, ఏమన్నా అయిందంటే బ్యాంకాక్లో ఇంక అక్కడే వదిలేస్తాను, మెడికల్ బిల్స్ నా వల్ల కాదు అని. నువ్వు అక్కడే ఏదన్నా చేసుకో, ఇల్లీగల్గా బతికేసేయి. అంతే అంటవా? ఆ పటాయా బీచ్లలో పూసలు అమ్ముకొని అక్కడ వైరల్గా. ఇండియాలో ఎలాగో వైరల్ కాలేదు మనము, అక్కడ పూసలు అమ్ముకొని అక్కడ వైరల్. అప్పుడు నీకు వాళ్ళే నేషనల్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు రికగ్నైజ్ చేసి. అది నడుస్తా ఉన్నాం. ఫ్లైట్లోకి వెళ్ళిపోదాం పదండి. రమేష్ గారు లేకుండా మేమిద్దరమే ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం చేస్తున్నాము. ఎన్ని ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు ఎవరైనా కావాలంటే ట్రెండింగ్ మీడియాస్ ట్రావెల్ వ్లాగ్స్ అని టైప్ చేసుకోండి,
చాలా ట్రావెల్ చేసాము, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ టైం నేను స్మైలీ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి ఇద్దరమే సోలో అనే చెప్పుకోవాలి, ఇద్దరు లేడీస్ సోలోగా వెళ్తున్నట్టుగానే ఫీల్ అవ్వాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ నేను 44, ఎట్ ద ఏజ్ ఆఫ్ స్మైలీ 22 ఇలా కలిసి వెళ్తున్నాము. ఒక యంగ్ డాటర్ అండ్ ఒక మిడిల్ ఏజ్డ్ మా మదర్ కలిసి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట ఒక ఇంటర్నేషనల్ ట్రిప్లో. అండ్ ఇక్కడ స్మైలీ నేనేంటి చూడండి, గోర్లు చూపించుకుంటున్నాము. స్మైలీనేమో నెయిల్ ఎక్స్టెన్షన్ చేయించుకుంది కదా, లాస్ట్ వీడియోలో పెట్టాను తను ఎలా చేయించుకుంది ఏంటనేది. వేరేని చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ నా గోర్లను చిన్నగా ఉన్నాయని ఇక్కడ ఎక్కిరిస్తూ ఉందన్నమాట. ఇంక ఇలా సరదాగా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇది వియట్ జెట్, మన దగ్గర ఇండిగో లాగా ఇది థాయ్ వాళ్ళ ఎయిర్లైన్స్ అనమాట. తక్కువ కాస్ట్లోనే ఉంటుంది ఫ్లైట్ టికెట్, అందుకనే దీనికి బుక్ అయ్యాయి అనమాట టికెట్స్. అండ్ ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. అండ్ మీకు ఒకటి చెప్పాలి, మేము 28th ఎర్లీ మార్నింగ్ బ్యాంకాక్కి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే టేక్ ఆఫ్ అయింది. ఇది ముంబై ఏరియల్ వ్యూ, కింద వ్యూ అనమాట మొత్తం కూడా. ఎంత ప్రశాంతంగా అలా టేక్ ఆఫ్ అయిందో. ఇంకా ల్యాండ్ అయ్యటానికి ఆ రోజు బ్యాంకాక్లో భూకంపం వస్తుందని మాకు తెలీదు. ప్రపంచంలో ఎవరికి కూడా ముందు జరిగేది ఎలా తెలుస్తుంది తెలియదు కదా. అండ్ ఇది వచ్చేసి మా దాదాపు సగం పైన జర్నీ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ అవుతుంది. బట్ ఆకాశంలో అప్పుడే సూర్యకిరణాలు ఇలా పడుతూ ఆ కింద మబ్బులు చూస్తున్నారా, పాల నురగలాగానే ఉన్నాయి. అసలు ఆ వ్యూ చూడటానికి ఇంకా నిద్ర కూడా పోబుద్ది కాలేదు, అలా చూస్తూనే ఉన్నాం అనమాట. మన దేశంలో ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అయింది అనుకోండి, అక్కడ బ్యాంకాక్లో 6:30 అవుతుంది అనమాట. 1.5 hour ముందు ఉంటుంది బ్యాంకాక్ టైమింగ్స్ ప్రకారం. ఇప్పుడైతే మనం ఇదంతా కూడా బ్యాంకాక్ ఏరియల్ వ్యూ. ఇంకా ల్యాండ్ అవ్వటానికి ఇంకా 1-2 minutesలో ల్యాండ్ అయిపోతాము. చాలా బాగుంది. ఇది 28th, మొన్న లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఆ రోజు మనకి బ్యాంకాక్లో భూకంపం వచ్చింది కదా. మార్నింగ్ 6:30కి మేము అక్కడ ల్యాండ్ అయ్యాము. ఎయిర్పోర్ట్లో దిగేసి, సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనమాట, దిగేసి వెంటనే 8:30 కల్లా మేము బస్ పట్టేసుకొని పటాయాకి వెళ్ళిపోయాము. బ్యాంకాక్ టు పటాయా ఒక 2 hours జర్నీ. మేము సేపు టైం పాస్ చేసిన బ్యాంకాక్లో మేము ఆ భూకంపాన్ని మాకు ఎక్స్పీరియన్స్ అయ్యేది. దేవుడి దయ వల్ల మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం అన్నట్టు, మాకు తెలియకుండా. అయితే రాగానే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాక సిమ్ కార్డ్ అయితే ఫస్ట్ తీసేసుకున్నాం అనమాట. ఈ సిమ్ తీసుకోవచ్చు, డైరెక్ట్ సిమ్ తీసుకోవచ్చు. నేను ఇంకా డైరెక్ట్ సిమ్ తీసేసుకున్నాను. సో వాళ్ళే పెట్టిచ్చేసారు అనమాట. అన్లిమిటెడ్ డేటా 5 daysకి అయితేనేమో 369 bahts అవుతుంది. 69. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి పటాయాకి బస్ ఎక్కాలన్నమాట. ఎగ్జిట్ బి నుంచి బయటికి వెళ్ళినాక కిందకి వెళ్ళమన్నారు. చూద్దాం, మళ్ళీ ఏమైనా డౌట్ వస్తే అక్కడ ఎవరైనా అడుగుదాం. ఇద్దరమే అన్ని తెలిసిన వాళ్ళలాగా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగేసాము. చక్కగా వాష్రూమ్కి వెళ్ళేసి అక్కడ బ్రషింగ్ అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పటాయాకి టికెట్ కోసం వెళ్తున్నాం అనమాట. మనమైతే బయటకు వచ్చేసాక ఫస్ట్ ఫ్లోర్కి రావాలన్నమాట. పటాయా వెళ్ళాలంటే కిందకి వచ్చేసినాక, ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చినాక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ గేట్ నెంబర్ 8లో ఉంటాయంట పటాయాకి వెళ్ళే బస్సెస్. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి బస్ పట్టుకోవాలి ఇప్పుడు మనము. ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తెలియదు. అదే ఈజీ అనమాట. మనం క్యాబ్ బుక్ చేసుకుంటే 1200-1400 bahts అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్కరికి 143 bahtsలోనే ఇక్కడ పటాయాకి వెళ్ళే బస్సెస్ మనకి దొరుకుతాయి అనమాట. చాలా తక్కువ కాస్ట్లో వెళ్ళిపోవచ్చు. అందుకని ఇంక ఈ గేట్ నెంబర్ 8 దగ్గరికి వచ్చేసాము. అక్కడే మ్యాజిక్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అనమాట. మనకు అది ల్యాండ్ మార్క్. ఎన్ని వీడియోస్లో చూసినా కూడా ఈ ఎగ్జిట్ 8 దగ్గర, గేట్ నెంబర్ 8 దగ్గర అండ్ ఆ మ్యాజిక్ ఫుడ్ కోర్ట్ చూపించారు. మేము ట్రిప్కి వచ్చే ముందు బ్యాంకాక్ చాలా వీడియోస్ చూసాం, బ్యాంకాక్ పటాయా. మాకు ఇంకా దాదాపు చూసినంత పని అయింది ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే మనం ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళే ముందు మొత్తం రీసెర్చ్ చేసుకొని వెళ్తే మనకు ఎవ్వరు తోడు లేకపోయినా ఒక్కరమే వెళ్ళొచ్చు అనమాట. అంత రీసెర్చ్ చేసుకొని మేము ఇద్దరం అయితే వచ్చాము ట్రిప్కి. మ్యాజిక్ ఫుడ్ పాయింట్ ఏది చూపించు పైకి, ఈ కవర్లో థాయ్ బాట్లు చూపించు. 20 rupees, 20 bahts. 20 bahts అంటే మన దగ్గర దాదాపు 50 rupees. 50 rupees. మన బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? ఎంత అయింది? 120 bahts అయిందా? ఓకే.
మేము బస్సుకి టికెట్ కొనుక్కున్నాము. అంతే కొనుక్కొని ఇంకో 15 మినిట్స్‌లో బస్సు స్టార్ట్ అవుతది. ఎవ్రీ 30 మినిట్స్‌కి బసెస్ ఉంటాయన్నమాట ఎయిర్‌పోర్ట్ నుంచి పటాయాకి. అదిగో అక్కడ చూస్తున్నారు కదా! ఆ బస్సే అనమాట. అలాంటి బస్సులోనే మేము ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. మనల్ని వెంటనే టికెట్ తీసుకోగానే ఇంత టైంలో మీరు ఇక్కడ ఉండాలని చెప్తారు. అలా ఇంకా ఆ లోపే మేము ఏం చేసామంటే వెంటనే ఆ మ్యాజిక్ ఫుడ్ పాయింట్‌లోకి వెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం బన్స్ లాంటివి అవి తెచ్చుకున్నాము అనమాట. లేకపోతే మనకి బస్సులో ఆకలి అవుతుంది కదా! అందుకని. స్నాక్స్ ఇంపార్టెంట్. జ్యూస్ తెచ్చుకున్నావా? ఆరెంజ్ జ్యూస్. అది ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకుంది హెల్తీగా పొద్దున్నే. ఇంకేమేమి తెచ్చావు చూపించు మన వాళ్ళకి. ఫస్ట్ జ్యూస్ తెచ్చాను అనమాట. Bottle నెయిల్ బాగుంది. పాలిష్కి మ్యాచింగ్. బాటిల్ బాగుంది. నెక్స్ట్ ఇది పైనాపిల్ ఫ్లేవర్ అని చెప్పారు. పైనాపిల్ ఫ్లేవర్. యా, ఇంకా అక్కడ నూడిల్స్ వాళ్ళ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. పొద్దున్న అయ్యేం తింటామని ఇలా డెజర్ట్స్. ఇప్పుడు బస్సులో ఇంకా బ్రేక్ఫాస్ట్. ఏంటి స్మెల్ అది? భలే ఉన్నాయి. మఫిన్సా? ఓకే, ఇప్పుడు ఏది తిందాం? ఫస్ట్ ఇది తిందామా? ఇది లైట్ ఒకటి తిందాం. బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట. ఇది తిని జ్యూస్ తాగామంటే 8:30 అయింది. ఇంకా 8:30కి స్టార్ట్ అయ్యి మనమైతే పటాయా వెళ్ళిపోతున్నాం. 8:30 to 9:30, 9:30 to 10:30 to 11 మధ్యలో 11 కల్లా వెళ్తాం కదా. ట్రాఫిక్ తక్కువ ఉంటే 10కే పోవచ్చు. 8:30కి షార్ప్గా బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇంకా బస్సులో మేము ఇది తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే 10:30 వరకు ఖాళీగా అలానే కూర్చోవాల్సి వచ్చేది. బ్రేక్ఫాస్ట్ లేకుండా ఎక్కడా కూడా ఆపలేదన్నమాట బస్సు. అందుకనే ఇంకా మంచిగా ఇవి తినేసి ఆ జ్యూస్ తాగేసరికి మాకు స్టమక్ మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇప్పుడే మనము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా కిందకి పటాయా హైవేలోకి వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా బ్యాంకాకే. ఈ గార్డెన్ చూస్తున్నారా? మేజ్ గార్డెన్ లాగా ఉంది, చాలా బాగుంది. అండ్ మేమైతే 8:30కి స్టార్ట్ అయ్యి 10:30 కల్లా పటాయా రీచ్ అయిపోయాము. మేము 10:30కి పటాయా రీచ్ అయిన తర్వాతనే పటాయా టు బ్యాంకాక్ టు పటాయా 150 కిలోమీటర్స్ మేము రీచ్ అయిపోయాము. బ్యాంకాక్లో భూకంపం అనేది వచ్చిందనమాట. అసలు మాకు తెలియదు. ఈవినింగ్ ఎప్పుడో రమేష్ గారు 3-4 o'clock అట్లా ఫోన్ చేశారనమాట. చేసి బ్యాంకాక్లో భూకంపం వచ్చిందంట, మీరు సేఫేనా అని అడుగుతున్నారు. అసలు ఏంటి భూకంపం వచ్చేది? ఇక్కడ బాగానే ఉంది, అందరం ఎంజాయ్గా తిరుగుతున్నారు జనాలందరూ. అప్పుడు మేమేదో ట్రావెల్ మంచిగా ఒక డెస్టినేషన్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అసలు మాకు తెలియదు. పటాయా అయితే వచ్చేసి దిగాము. బస్సు అయితే దిగేసి క్యాబ్ బుక్ చేసింది స్మైలీ. గ్రాబ్లోనా స్మైలీ? ఎస్, గ్రాబ్లో అయితే బుక్ చేసాము. సో దానికోసం వెయిటింగ్ చేస్తున్నాము. క్యాబ్ రాగానే ఎక్కేసి ఇప్పుడైతే హోటల్కి వెళ్ళిపోదాము. హోటల్కి వెళ్ళి ఇప్పుడు ఇంకా టైం కాలేదు, మాకు 3 o'clockకి రూమ్ ఇస్తారు. మరి అక్కడ లగేజ్ పెట్టుకొని ఒక డెస్టినేషన్ చూడటమా ఏంటనేది ఇప్పుడు రూమ్కి వెళ్తే కానీ, అక్కడ హోటల్కి వెళ్తే కానీ అర్థం కాదు. అది మా పరిస్థితి. ఇదంతా పటాయా రోడ్స్ అన్నమాట. సౌత్ పటాయాలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే మనం బీచ్ రోడ్కి వెళ్ళాలి. మనం ఎక్కాల్సినటువంటి క్యాబ్ అయితే వచ్చేసింది. గ్రాబ్, బోల్ట్ అని 2 ఉంటాయి. గ్రాబ్, బోల్ట్ ఏంటంటే మనకు ఓలా, ఊబర్ లాగా అనమాట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మంచిగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే బుక్ చేసుకొని క్యాబ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే టుక్స్ కూడా ఉంటాయి. అక్కడ 10 బాట్స్కి 20 బాట్స్కి మనల్ని ఆ బీచ్ రోడ్లో అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అలా కూడా ఎక్కొచ్చు. మేమైతే ఇంక ఇప్పుడు మా దగ్గర లగేజ్ ఉంది కాబట్టి ఇలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఒక 50 బాట్స్ 70 బాట్స్ అలా తీసుకుంటారు. దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మనం బస్ దిగిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 3-4 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. ఇంకా అలా అయితే మంచిగా వెళ్ళాము. ఇప్పుడు చూడండి మనం బీచ్ రోడ్కి అయితే వచ్చేసాము. మెయిన్ పటాయా బీచ్ అనమాట ఇది. ఇదంతా కూడా మనకి వైజాగ్ బీచ్ లాగా, పాండిచ్చేరి బీచ్ లాగా ఒకటే రోడ్డుకి ఉంటుంది అనమాట. ఇంకా ఒక పక్క అంతా బీచ్ ఉంటుంది, ఇంకొక సైడ్ అంతా హోటల్స్ ఇలా అంతా ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసాక మాకు లక్కీగా ఏంటంటే ఈవినింగ్ 3 గంటలకి అంటే 3 o'clock ఇవ్వాల్సినటువంటి రూము మనకి 11:30 కల్లా ఇచ్చేసారు హిల్టన్ పటాయాలో. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఈ హోటల్కి అయితే నేను స్మైలీ ఫిదా అయిపోయాం చెప్పాలంటే. హోటల్కి వచ్చేసాము. ఇంక ఇక్కడ చూడండి కిందంతా కూడా మమ్మల్ని ఇక్కడ దిగిపేసి వెళ్ళాడు. పటాయా వచ్చేసింది స్మైలీ. స్మైలీ మన లిఫ్ట్ ముంబై లిఫ్ట్ కూడా ఇలానే తీసుకొని వచ్చాం కదా స్మైలీ. అవును, మనం ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకుంటాం. పటాయాలో కూడా ఇదే లిఫ్ట్ లో అద్దం సేమ్. ఇక్కడ అన్ని సైడ్స్ అద్దం ఉంది. ఇప్పుడు వెళ్ళి హోటల్ రూమ్ ఇస్తారో లేదో మరి లాబీలోకి వెళ్ళి కనుక్కుందాం. ఓకేనా? వచ్చి రాకముందే వాళ్ళు వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారు. మా పాస్పోర్ట్లు అయితే తీసుకొని ఏమైతే తాగుతుంది. నాది కూడా అక్కడ ఉంది, అది కూడా తాగి. బాగాలేకపోయినా నవ్వుతూ తాగుతున్నా, ఎందుకంటే వాళ్ళు నవ్వుతూ ఇచ్చారు కాబట్టి.
ఇదంతా హోటల్ లాబీ. ఇక్కడైతే స్మైలీ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్న అక్కడ కంప్లీట్ చేస్తూ ఉంది. నేనేమో వాళ్ళు ఇచ్చిన డ్రింక్ని అలా నవ్వుతూ తాగుతూ ఉన్నాను. నాకు అసలు అలాంటి డ్రింక్స్ అలవాట్లేదు కదా, అది ఒక టైప్ టీ, కోల్డ్ టీ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళాము. సో ఈ 2 లేడీస్ లాపతా లేడీస్ కాకుండా క్షేమంగా అయితే పటాయా హిల్టన్ హోటల్కి చేరుకున్నాము. చెక్ ఇన్ కూడా అయిపోయాము. ఇంకా ఈ రోజుతో ఈ వీడియో ఇప్పటికి ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి మేము ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసాము, ఏం చూసాము అన్ని చూపించేస్తాం. అండ్ మా రూమ్ టూర్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. పెద్ద హోటల్, అసలు ఎటు చూసి ఎటు చూడాలో కూడా అర్థం కావట్లేదు. 5 స్టార్ హోటల్. టైం ఉంటే అసలు హాఫ్ డే 1 డే ఈ హోటల్లోనే గడపచ్చు, కానీ మనకు అంత టైం లేదు. సో చూద్దాం ఎంత టైం గడపగలుగుతా అంత టైం గడుపుదాం హోటల్లో కూడా. హోటల్ టూర్కే 1 డే పట్టేటట్టుంది మా ఇద్దరికి తిరగటానికి. బట్ కొద్దిగా మేము ఒకరు హాఫ్ డే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ హోటల్లో మాత్రం. అంటే లోకల్ ట్రిప్లో ప్లేస్ మిగిల్చుకొని, మేము టైం మిగిల్చుకొని ఆ రోజు నేను మీకు అదేంటి రూమ్ టూర్ మొత్తం హోటల్ రూమ్ టూర్ అసలు పేరు ఇదంతా కూడా చూద్దురు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు అందరూ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.